ఈరోజు చాలా మంది మేము సాక్ష్యం ఇస్తాం సాక్ష్యం చెప్తా మైకులు తీసుకుంటున్నారు. అరే మంచిదే చెప్పండి రా నాయన అని మైకులు ఇస్తే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసేస్తున్నారు ఈ పనికిమాలిన సాక్ష్యాల మీద. ఎంత అతి దారుణమైన ట్రోల్స్ నడుస్తున్నా కూడా సిగ్గులేదు ఏమీ లేదు, అయినా అదే సాక్ష్యాలు చెప్పు తిరుగుతున్నారు. రోజుకో కొత్తది. నన్ను అడిగితే నేను అంటాను వీళ్ళందరూ మానసిక రోగులు. అరా కొరా కొన్ని చర్చెస్ లో మానసిక రోగులను పెట్టేసుకున్నారు. ఈ మానసిక రోగులు అందరూ కలిసి నిన్న ఏదో వీడియో వైరల్ అవుతోంది, చూశారు కదా. ఒక రోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి, రామా మీ ఆయన వెళ్ళిపోయాక పిల్లలు వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేము ఇద్దరు కబుర్లు చెప్పుకున్నాం, నిజంగా జరిగాయండి. యేసు ప్రభునట రా మాట్లాడుకుందాం రా అంటదంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడంట. ఇప్పుడు ఆయన అలవాటు చేసిందంట అలాగా. ఈసారి మళ్ళీ వచ్చి రా మాట్లాడుకుందాం అంటాడంట. అప్పుడు ఇప్పుడే మా ఆయన వెళ్ళాడు వంట చేయాలంటదట. అప్పుడు దూతలను పంపి వంట మీరు చేసేయండి మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఏమన్నా దరిద్రం కాకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు మానసిక రోగులు. దీనివల్ల దేవుని నామానికి అవమానం తప్పితే అసలు ఘనత ఏమీ లేదు. కాబట్టి సాక్ష్యం అంటే మన గురించి మనం కొట్టుకునే డబ్బా కాదని ఎప్పుడైతే సంఘానికి నేర్పిస్తామో, నీ క్రియలు సాక్ష్యం ఇవ్వాలి, నీ బ్రతుకు సాక్ష్యం ఇవ్వాలి. వస్తువు తన గురించి తను చెప్పుకోకర్లా, వస్తువును చూసిన వాడు చెప్పాలి. అద్భుతమైన డిజైన్ అండి, చాలా బాగుంది. అలాగే మనల్ని చూసి, మన క్రియలు చూసి, మన నడవడిక చూసి, సత్క్రియలు మీ సత్క్రియలు చూసి మనుష్యులు దేవుణ్ణి ఏం చేయాలన్నాడు? మహింపరచాలన్నాడు. మీ సత్క్రియలు చూసి మహింపరచాలి. అది సాక్ష్యం. నీ గురించి ప్రపంచం ఇచ్చేటువంటి సాక్ష్యం.